సో ఈ రోజు అత్తమ్మని అడిగి ఒక వంట చూపించబోతున్నాము. నార్త్ ఇండియన్ వంట దాల్ డోక్లా. నాకు అర్థం కాలేదు సార్. ఆయిల్ సగం నెయ్యి సగం చేస్తే బాగుంటుంది. ఇది ముందు జీడిపప్పు వేయించి పెట్టుకుంటే అది చివరికి గార్నిష్ చేసుకోవచ్చు అమ్మా. ఇవన్నీ కూడా ఉడకాలన్నమాట. క్యారెట్, బీన్స్, పీస్ 3 వేసేస్తుంది. దాల్ డోక్లా కదా, దాల్ అంటే పప్పు, డోక్లా అంటే ఇదిగో చపాతీ చేసి ఇట్లా ముక్కలు వేయటం అనమాట. మనం చూసుకుంటాం దగ్గర లేకపోతే సిమ్లో కానీ ఇలాంటి అట్లా సిమ్లో పెట్టి ఎక్కడికన్నా వెళ్ళటాలు అవి చేయకూడదు. చపాతీ ప్రత్యేకంగా చేసుకుని కాల్చి పెట్టుకుని కూర దానిలో పెట్టుకుని ఇట్టా అనుకునే పని లేదు. స్పూన్ బౌల్లో వేసుకుని తినేసేసేటివే. మంచి మంచి కట్టుబాట్లు సార్. మంజు, దాల్ డోక్లా రెడీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వంట చేస్తున్నాము. మీరందరూ అడుగుతున్నారు అక్క అత్తమ్మతో ఏదైనా చేయించండి అని. సో ఈ రోజు అత్తమ్మని అడిగి ఒక వంట చూపించబోతున్నాము. ఆ వంట ఏంటంటే ఇంకా అత్తమ్మ చెప్తారు. అత్తమ్మ చెప్పండి అత్తమ్మ. చాలా రోజుల తర్వాత వాళ్ళు నాకు దొరికావు వంట చేయించడానికి. నేను రెడీగానే ఉన్నా చెప్పడానికి. ఏం లేదు, ఎప్పుడు సాయంత్రాలు మంజు చపాతీ, కూర, అది ఇది దోశ, ఇవన్నీ ఇలాన్నీ చేస్తాం కదా. మరి రొటీన్గా అనిపిస్తుంది అవన్నీ. ఇరికి అబ్బా ఇదేనా అంటాడు చచ్చి చెడు చేసినా కూడా. అందుకని ఒక వంట నేర్చుకున్నాం. ఏంటంటే మన వంట కాదు అది, నార్త్ ఇండియన్ వంట దాల్ డోక్లా. నాకు అర్థం కాలేదు సార్. దాల్ డోక్లా విన్నావా ఎప్పుడన్నా? నేను ఈ మధ్య తిన్నాను ఇంట్లో. ఈ మధ్య వచ్చి రానట్టుగా ఏదో ఒకసారి ట్రై చేస్తే ఆహా ఓహో అన్నారు. పర్ఫెక్ట్గా నేర్చుకుని వాళ్ళని ముందుకు చేస్తున్నాను. సో అంటే అదే రెగ్యులర్ టిఫిన్ గా కాకుండా ఇది ఒక డిఫరెంట్ అనమాట. అది బ్రేక్ఫాస్ట్ కి తినచ్చు, డిన్నర్ కి తినచ్చు. రాజస్థానీ వంట. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అత్తమ్మ. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి? దానికి ఫస్ట్ పప్పు ఉడక పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని చేస్తా చెప్తా ఒక్కోటి. సరే, పప్పు ఉడక పెట్టుకోవాలి. పప్పు మనం ఎంత మంజు ముందు కందిపప్పు అనమాట దీనికి వాడాల్సింది. కందిపప్పు ఇదిగో మనం మెజరింగ్ కప్ ఇది పెట్టుకుంటాం అమ్మా. దీంతో 2 కప్పులు వేసుకుంటే మన ఫ్యామిలీకే కదా, నలుగురికి. ఇంకా ఇంకో 5-6 తినచ్చు. ఓకే, అది ఇది ఇంతే. ఇది కప్పు చక్క మెత్తగా సాంబార్ ఉడకపెట్టుకుంటావా అలా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకుని అప్పుడు మిగిలినవన్నీ ఒక్కోటి ఫాలోడ్ బై చేద్దాం. సో అలా పప్పుని ఉడకపెట్టుకున్న తర్వాత అది కదా ఇలా ఇంత సాఫ్ట్ గా ఉడకపెట్టాలి మంజు పప్పు. తర్వాత దీనిలో కూరగాయ ముక్కలు అనమాట. ఏవి పడితే వేయకూడదు. క్యారెట్, బీన్స్, పీస్, బఠానీ, ఉల్లిపాయ ఇంతవరకు వేస్తాం అనమాట. ఎన్ని ఉల్లిపాయ తీసుకున్నాం? ఇదే ఒక్కొక్క కప్పు. ఈ మనం చేసే ఈ క్వాంటిటీ మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు కదా, ఇంతవరకు వేస్తాం అనమాట. బాగుంటుంది. జీడిపప్పు కూడా. జీడిపప్పు టేస్ట్ ఏముంది, తింటా. అలా ఇది పప్పు ఇంత లూజ్ గా ఇట్లా ఉడకపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా ఉడకపెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పప్పు కనపడకూడదు. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. మంజు చూడు, ఫస్ట్ ఆయిల్ సగం నెయ్యి సగం చేస్తే బాగుంటుంది. ఇది అదిగో అంత ఆయిల్, ఇంత నెయ్యి. ఓకే, మళ్ళీ చివరిలో కొద్దిగా వేసుకుంటాం నెయ్యి. ఇంకా అంతా వేయక్కర్లా, అంత చాలు. ఈ ముక్కలు ఉడకటానికి సరిపడా వేసుకుంటే చాలు అనమాట. ఫస్ట్ ముందు జీడిపప్పు వేయించి పెట్టుకుంటే అది చివరికి గార్నిష్ చేసుకోవచ్చు అమ్మా. ఆయిల్ నెయ్యి కదా, వేయించి పెట్టేసుకుంటాం ఫస్ట్. మంచి దీనిలో తాలింపు దినుసులు అన్నీ వేయక్కర్లేదమ్మా. ఒక్క జీలకర్ర వేస్తే చాలు. ఆవాలు, మినపప్పు ఏమొద్దు. వద్దు, దానిలో కూర కాదు కదా ఇది. అవన్నీ వేయకుండా ఒట్టి జీలకర్ర వేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. ఇది చివరికి గార్నిష్ చేయడానికి ఇది వేయించి పెట్టుకుంటున్నాం. వేయించుకుంటున్నాం. పోతుంది ఇదిగో. ఓకే, అంత చాలు. ఓన్లీ జీలకర్ర కొంచెం వేసాం అంతే. జీలకర్ర వేసి తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ వేయాలి. సో ఆవాలు అవన్నీ అక్కర్లా, అవేం అక్కర్లా. ఫస్ట్ ఉల్లిపాయ ఒక్కటేసి ఇది బాగా సాఫ్ట్గా
అవ్వాలి. అయిన తర్వాత ఈ 3 వేసేస్తాం. ఓకే ఓకే. ఈ 3 వేసేసి ఉడుకుతూ ఉంటాయి. 3/4 ఉడికిన తర్వాత అప్పుడు ప్రాసెస్ చెప్తా. ఓకే ఓకే. అది ఉల్లిపాయ ఎగుతా ఉంది కదా, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంత వేయాలి. ఓకే. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ పసుపు. ఓకే. కొంచెం పసుపు. సుమారుగా వేస్తున్నాము. చివరిలో టేస్ట్లు అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసే అదే కరెక్ట్ ఏం కాదు, చివరిలో అడ్జస్ట్ చేసుకుంటాం. అది ఉడకటానికి వేసాం అనమాట. ఇప్పుడు టేస్ట్లు అన్ని చివరిలో చూసుకుని వేస్తాం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ మిగిలిన ముక్కలన్నీ వేసేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉడకాలన్నమాట. అందులో ఓకే. క్యారెట్, బీన్స్, పీస్ 3 వేసేస్తున్నాం. ఇంకేమీ మెత్తగా ఉడికేటట్టుగా తిప్పుకుంటా ఉండాలి. ఓకే. సో ఇలా లిడ్ పెట్టి అప్పుడప్పుడు కొంచెం తిప్పాలి అంతేనా? తిప్పుతా ఉండాలి. అది ముక్క ఉడకాలి కమ్మా. సో దీనికేంటి చపాతీ చేస్తున్నాను అనుకుంటారు అత్తమ్మ, చెప్పండి ఏంటని మీరు. దీనికి చపాతీ మనం ఎందుకు చేస్తున్నాము? మంజు, దాల్ డోక్లా కదా, దాల్ అంటే పప్పు, డోక్లా అంటే ఇదిగో చపాతీ చేసి ఇట్లా ముక్కలు వేయటం అనమాట. రాజస్థానీ వంట కదా ఇది, దాని పేరు వాళ్ళు పెట్టుకున్నారు. అది మనం సొంతంగా పెట్టకూడదు కదా. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా ఈ ప్రాసెస్. ఈ ఉడుకుతా ఉన్నాయి కదా ఈ ముక్కలు. ఇప్పుడు చపాతీ ఆ రకంగా ఇలా గట్టిగా, ఇంత గట్టిగా పిండి కలుపుకుని ఇలా చేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసాము దీనిలో, కొంచెం ఆయిల్తో ఇట్లా చేసి చపాతీ అలా మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా చేసి డైమండ్స్ లాగా కట్ చేసుకుని ఇదిగో ఇలా. మంజు బాగా చేస్తుంది చపాతీలు, అందుకే కనకప్ప చెప్పా. ఇప్పుడు ఇందాక ఉప్పు వేసాము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసామమ్మా. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేస్తున్నాం. 2 స్పూన్లు కారం. కరెక్ట్గా 2 అని కాదు, టేస్ట్ సరిపడా అనమాట. ఎక్కువ తక్కువ ప్రస్తుతం 2 వేసాము. ఒకవేళ సరిపోలేదు అనుకో మళ్ళీ వేస్తాం. ఓకే. ప్రస్తుతం 2 వేసాం. ఆ తర్వాత గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ మన ఇంట్లో ఓ ఘాటుగా తినం, సో 1.5 స్పూన్ వేస్తున్నాం. ఇదిగో ఎంత వేస్తున్నాం, 1.5 స్పూన్ ఇంత. తర్వాత జీరా పౌడర్, జీలకర్ర పౌడర్. దానిలో జీరా కొంచెం వేసాం కదా, ఇదిగో జీరా పౌడర్ ఇంత 1 స్పూన్ వేసాం. ఓకే. తర్వాత ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసుకోవచ్చు, ఎందుకంటే బాగుంటుంది ఇది. ఇదిగో ఇంత. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఓకే. చిన్న స్పూన్లు కదా, ఇంకో స్పూన్ వేసాం. ఏమేమి వేసాం? కారం, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇన్ని వేసేసాం. దానిలో వేయాల్సినవన్నీ వేసేసాం. ఇప్పుడు ఇదంతా ఉడకాలంటే దానిలోనే ఊరికే సుమారుగా 1 లీటర్ నీళ్లు అలా పోయాలి. ఎందుకు పోయాలి ఇన్ని నీళ్ళు? ఎందుకు పోయాలంటే ఇప్పుడు మనం చపాతీ చూపించాం కదా, ఇది ఉడుకుతా ఉంటే ఆ చపాతీ చేసి ముక్కలు దానిలో ఉడకాలి. అదే 4 to 5 చపాతీస్ చేసుకుని అది డైమండ్ షేప్ లో కట్ చేసి ఈ లిక్విడ్ లో వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది ఉడకాలి హైలో పెట్టుకుని. చపాతీలు మిగిలిన చేసే నువ్వు. ఓకే ఓకే. మంచి ఇదిగో చపాతీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి దీనిలో వేయాలి. ఒక్కసారి ఇట్లా ముద్దలాగా వేయకూడదు, ఉండలాగా అయిపోతాయి. ఇట్లా లూజుగా వేయాలి. వేస్తే అవి దానిలో ఉడుకుతూ ఉంటాయి. ఓకే. ముద్దలాగా అవ్వకూడదు, ఇట్లా లూజుగా వేస్తే ఇవన్నీ దానిలో ఇట్లా వేసినాక ఒక 10 నిమిషాలు ఇవి ఉడకాలన్నమాట. ఇట్లా మరీ అక్కర్లా, ఫ్రీక్వెంట్గా అక్కర్లా, వేసినవి ఒక చోటే ఉండకుండా అట్లా ఉడుకుతూ ఉండాలని, ఉడుకుతాయి అనమాట ఇవి. అందుకే ఈ డోకలాలు దీని పేరు. దానిలో ఉప్పు కారం అన్ని మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, ఈ దానిలో ఉడుకుతాయి కాబట్టి దీనికి కూడా, ఈ చపాతీ పిండికి కూడా ఆ ఉప్పు టేస్ట్లు అన్నీ పడతాయి అనమాట. అదే
ఇట్లా ఉడుకుతా ఇది అది కలిపి ఉడుకుతా ఉంటది అనమాట. ఇలా చేసేటప్పుడు ఇది నూనె నీళ్ళు తీసుకుంటది, తడి తీసుకుంటుంది కదా. ఒకవేళ టైట్ అవుతా అంటే కనుక మనం లూజ్ చేసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు మళ్ళీ. ఒకసారి నాకు ఇది వేసాను కదా, ఇవి ఉడుకుతా ఉంటాయి అనమాట, చూసుకుంటా ఉండాలి మనం. అది ఇదిగో ఇట్లా ఉడుకుతా ఉంటది కదా, కొద్దిగా ఆవిరి దిగకుండా ఉడుకుతా ఉంటే మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. సిమ్లో ఏం పెట్టక్కర్లేదు, అక్కర్లా. మనం చూసుకుంటాం దగ్గర లేకపోతే సిమ్లో, కానీ ఇలాంటి వాటిలో సిమ్లో పెట్టి ఎక్కడికన్నా వెళ్ళటాలో ఇవి చేయకూడదు. దగ్గరుండి చేసుకోవాలి. లేకపోతే ఐటమ్ పాడైపోతుంది. ఇట్లా తిప్పుకుంటా ఉండాలమ్మా, కలుపుకుంటా ఉండాలి. లేకపోతే ఒక్కచోటే ఉంటే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు తెల్లగా ఉప్మా చేస్తాను చూడు, ఉప్మా చేసేప్పుడు నీళ్ళలో రవ్వ ఒక్కసారి పోసేయకూడదు, పోస్తే ఉండగట్టిపోతుంది. అట్లాగే ఇవి కూడా అనమాట. మనం అలా తిప్పుకుంటా ఉంటే కలుస్తూ ఉంటుంది అనమాట, ఉడుకుతా ఉంటుంది. అది మంజు ఇదిగో ఇట్లా ఉడుకుతా ఉందమ్మా. ఉడుకుతా ఉంటే ఆపకూడదు, మనం తిప్పుతా ఉండాలి. లేకపోతే ఆ చపాతీ అడుగును అంటుకుంటా ఉంటది అనమాట, తిప్పాలి. ఇదిగో చూడు, సుమారుగా మనము ఒక 10 minutes పైనే ఉడుకుతుంది మనం వేసేదాన్ని బట్టి అనమాట. ఇది తిని చూస్తే కనుక ఇది తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదమ్మా, దాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఇలా లూజ్ గా ఉడకపెట్టుకున్నాం కదా, మెత్తగా దాని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పప్పుగా ఉండకూడదు. ఇప్పుడు దీనిలో కలిపేస్తున్నా. పప్పు తిక్కుగా ఉంటది కదా, ఇంకొద్దిగా ఇంకో గ్లాస్ నీళ్లు కూడా పోయొచ్చు. దీనిలో ఎన్ని నీళ్ళు అనేది కొలతేమి లేదమ్మా. అదేనే ఉడుకుతా ఉంటే చపాతీ ఉడుకుతా ఉంటే నీళ్ళు తక్కువైనాయి అనుకో, కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవటమే. బాగా చిక్కగా అవ్వకూడదు. ఇది ఇట్లా నీళ్లు పోసుకోవచ్చు, ఇంకా పడితే ఇంకా కూడా పోసుకోవచ్చు. అది మనం ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి ఉడికేదాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు పప్పు పోసాం కదా, ఇంకో 5 minutes అడగనివ్వాలి. ఇందాక చపాతీ ఉడికేదాకా పొయ్యి తక్కువలో పెట్టావనుకో ఎక్కువసేపు ఉడుకుతుంది, హైలో పెట్టావనుకో అడుగును అంటుతా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టి తిప్పుకుంటా ఉండాలన్నమాట. ఇప్పుడు పప్పు ఉడికిన పప్పే కాబట్టి ఒక 5 minutes సుమారుగా తిక్కుగా ఉండటం చూసి ఇలా కన్సిస్టెన్సీని బట్టి మనం దింపేసుకోవటమే. ఇంకా ఉడుకుతుంది, ఇప్పుడే కదా పోసాము, ఉడికినాక ఒక 5 minutes పైన ఉంచాలన్నమాట. రాజస్థానీ వంటలో నేను తిన్న చోట యాక్చువల్గా ఈ కూర ముక్కలు ఇన్నేమి లేవు. ఏముందంటే టమాటా, ఉల్లిపాయ వేసింది కనపడదు, దీనిలో కూడా కనపడదు. దీనిలో కనపడే మిక్స్ అయ్యే ఏమేమి ఉంటాయి, వంకాయ బెండకాయ అట్లాంటి చిరాగ్గా ఉంటాయి, అవి వేయకూడదు. సో క్యారెట్, బీన్స్, పీస్ వేస్తే బాగుంటుంది కదా అనేసాము. వేస్తే మీరు కూడా ఏమనలా, తిన్నారు. సో మనం యాడ్ చేసుకున్నాం. ఓన్లీ పప్పు చపాతీ అయితే ఏం బాగుంటుంది కదా, ఇలా వెజిటబుల్స్ నోటికి మనకి అప్పుడప్పుడు కొంచెం అలా వస్తూ ఉంటే బాగుంటుంది. ఇంట్లో దీనిలో సుఖం ఏంటో తెలుసా, చపాతీ ప్రత్యేకంగా చేసుకుని కాల్చి పెట్టుకుని కూర దానిలో పెట్టుకుని ఇట్ట అనుకునే పని లేదు. స్పూన్ బౌల్లో వేసుకుని తినేసేసేటివే. మంచి కట్టుబాట్లు సార్ కదా, బాగుంది కదా. రిక్కీకి బాగా నచ్చింది ఇది. రిక్కీ అన్నిటికీ పేర్లు పెడతాడు కదా, వాడు తింటే అసలు ప్రపంచం అంతా ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది నాకైతే. పిల్లలకి ఫుడ్ మెప్పించడం చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు అందరి ఇంట్లో కదా అత్తమ్మ. ఏం చేసినా ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఏముండదో ఇంట్లో అదే అడుగుతారు అనమాట. ఉన్నది మాత్రం తినరు. అంటే తప్పించుకోవడానికి ఏదో ఒక వంకులు చెప్తూ ఉంటారు. సో మా ఇంట్లో కూడా అలా జరుగుతూ ఉంటాయి. మనం తిన్న చోట అన్ని లేవు. సో క్యారెట్, బీన్స్, పీసు ఈ 3 మనం యాడ్ చేసాం కదా. రిక్కీ కూడా ఏమనలా. రిక్కీకి యాక్చువల్లీ గింజలు ఇష్టం లేదు, అంటే వాడికి బఠానీ ఇష్టం లేదనమాట. బట్ స్టిల్ అది లేకపోతే ఏం బాగుంటుంది, వాడికి పెట్టేటప్పుడు అన్ని ఏరు పెట్టి వాడికి పెట్టాలి. అమ్మ ఇప్పుడు పప్పు కూడా యాడ్ చేసాం కదా, టేస్ట్లు కొద్దిగా చప్పబడతాయి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి. చూసుకుని ఏది కావాలంటే అది యాడ్ చేసుకుంటాం. ఏది కావాలంటే అది యాడ్ వేడిది జాత్ ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవటమే. నీళ్లు ఎన్ని అనేది కొలతే కాదు, కన్సిస్టెన్సీ. వంట తెలిసిన వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. కన్సిస్టెన్సీ ఇలా మరీ లూజ్గా కాకుండా ఇంకా థిక్గా అవుతుంది. అదే ఇది పప్పు కదా, అది మనం తీసేసాక కొంచెం ఇంకా దగ్గర అవుతుంది. మనం దాన్ని బట్టి థిక్నెస్ చూసి యాడ్ చేసుకోవటమే. ఇంత లూజ్ ఉందా, ఇంత లూజ్ ఉండే పప్పు కదా, నువ్వు పప్పు కూరలుండు చారు చేయి, తీసి వేడారిన తర్వాత టైట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఇంత లూజ్ లో తీస్తే కనుక మనం తినేటప్పుడు చక్కగా టైట్ అయిపోతుంది. ఈ స్టేజ్ లో మనం ఏం చేసామన్నమాట, నెయ్యి ముందే వేసాము. అట్లా
టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. రెండు నెయ్యి కంటే బటర్ ఉంటే బటర్ వేసుకుంటే బాగుంటుంది. మన ఇంట్లో present గా బటర్ లేదు, సో నెయ్యి దాని ప్లేస్లో. ఇక చివరికి గార్నిష్కి కొత్తిమీర యాజ్ యూజువల్, అంతే. ఇక అంతే. ఇప్పుడు పొయ్యి తీసేసుకోవచ్చు, ఎందుకంటే చిక్కబడిపోతుంది అది. అది ఈ స్టేజ్లో పొయ్యి తీసేసేస్తే గార్నిష్ చేసేసుకోవచ్చు. మంజు, దాల్ డోక్లా రెడీ. తినేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా తింటే ఒక టైప్లో ఉంటుంది. ఇది ఉందనుకో, ఏంటిది బూందీ. బూందీ మన ఇంట్లో రెడీగా ఉంది కాబట్టి ఇది వేసుకుంటాం, ఇట్లా వేసుకుని. లేదంటే వడియాలు, అప్పడాలు వేసుకుని తింటే ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది. అదే తినేటప్పుడు దాంతో పాటు వేసుకొని తినడం అన్నమాట. అది సో చాలా బాగుంటుంది. దాల్ డోక్లా రాజస్థానీ వంట మేము ట్రై చేసాం. సో మనం కావాలంటే చిప్స్ కూడా దాంతో తినొచ్చు, అప్పడాలు తినొచ్చు, అత్తమ్మ చెప్పినట్టు. ఇంకా మన ఇష్టం. ముఖ్యంగా మన ఇంట్లో రిక్కీకి నచ్చింది, అది నా సాటిస్ఫాక్షన్. సో మీరు కూడా మీ ఇంట్లో చేయండి, మళ్ళీ అది ఎలా వచ్చింది ఏంటి అని నాకు కమెంట్స్ లో చెప్పండి. సో మేము కూడా ఫస్ట్ టైం తిన్నప్పుడు చాలా నచ్చి చాలా బాగా తిన్నాం అనమాట. చాలా సార్లు చేసుకుంటూ ఉంటాము. సరే ఇది అందరికీ తెలియదు కదా, ఎందుకు చేయకూడదు అని ఇది చేసి చూపించాము. ఎలా ఉంది? ఇంకోటి ఏంటో తెలుసా, నీ వ్యూవర్స్ ఒక మాట అంటారు, ఏంటిది బిస్బెడబాతు లాగానే ఉంది, ఇదేంటి గొప్పగా చేశారు అనుకుంటారు. తప్పు. బిస్బెడబాతులో అన్నం ఉంటుంది, అదేంటి ఏ ముక్కలో టమాటాలు ఉంటాయి, చింతపండు ఉంటాయి, చింతపండు ఉంటాయి, అట్లా కనపడుతుంది. ఇది అలా కాదు, దీనిలో ఉండేది చపాతీ ముక్కలు, అన్నం అనేది ఉండదు. సో చూపులకు ఉంటుంది, టేస్ట్ మాత్రం వేరుగా ఉంటుంది. ఓకే, సరే. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us. Do subscribe to Manjula Nirupam. Love you all.